ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. సార్, అరగంటలో ఇంటర్వ్యూ అని గంట తర్వాత పిలిచి అడుగుతున్నారు. మీకే పంచువాలిటీ లేదు. ఇంకా ఇంటర్వ్యూ ఏం చేస్తారు సార్? ఇంటర్వ్యూలు రేపటికి పోస్ట్ పోన్ చేస్తా. మేడం రేపు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. ఏంట్రా నీ ప్రాబ్లం? టైంకి వచ్చి నాకు గుర్తు చేసి పని చేయించుకోవాల్సింది పోయి నన్నే అంటున్నావు. నేను ఇంటర్వ్యూ చేస్తే ఏంటి నీ ప్రాబ్లం? మీరు ఇంటర్వ్యూ చేస్తేనే ప్రాబ్లం. వచ్చిన అమ్మాయిల్లో నాకు సూట్ అయ్యే అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్నా. మేడం ఉంటే పాపం నా బాధని అర్థం చేసుకునేవారు. మీరు ఇంటర్వ్యూ చేస్తే ఇంకా చెప్పాలా? పాతాల భైరవుడు మీరు. వచ్చిన అమ్మాయిని ప్రశ్నలు అడగకుండా నా గురించి లేనిపోను చెప్పి నా ఆశ్రయం చేస్తారు. రే, ఇది పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూ అనుకున్నావా? నీ పెళ్లి చూపులు అనుకున్నావా? పేరుకు పిఏ ఇంటర్వ్యూనే, కానీ నాకు పెళ్లి చూపులకి ఇలా సెట్ చేసుకున్నా. అందుకే పెళ్లికైన అమ్మాయిలు మాత్రమే ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తాను. ఇంచుమించు స్వయంవరం అన్నమాట. అమ్మ దొంగనా దొంగ. ఏంట్రా కొత్త కొత్త ఐడియాలు డిజైన్ చేస్తున్నావు? ఏం డిజైన్ లేండి, నేను ఏం డిజైన్ చేసినా టైం బాగుండాలి కదా. కనీసం ఈ సంక్రాంతికైనా నా గుమ్మంలోకి ఓ గొబ్బెమ్మ వస్తుందనుకున్నా. ముగ్గులోకి దించి ముగ్గులోకి గొబ్బెమ్మను తెచ్చేలోపు నారదుల్లా మీరున్నారుగా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సార్, మేడం ఆఫీస్కి రాదని అబద్ధం చెప్పారు? మీ కుట్ర నాకు అర్థమైంది. నేను రానని చెప్పారా? అవును, మీ సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో గడుపుతావు. ఈరోజు రేపు రావనుకున్నా. ఆఫీస్కి వచ్చావేంటి? బోలెడని పనులు అలాగే ఉన్నాయి. అంతేకాదు, నాన్న అక్కని పూర్తిగా క్షమించి వాళ్ళిద్దరూ దగ్గరవ్వాలంటే నాన్న ముందు నేను ఉండకూడదు. అంటే మీ నాన్న మీ అక్కతో మాట్లాడలేదా? ఆయనే రమ్మన్నారని చెప్పావు కదా. రమ్మన్నారు, అది మా కోసమే చెప్పారని తర్వాత అర్థమైంది. అక్క వచ్చి నాన్నని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నా ఆయన మనసు కరగలేదు. అక్కంటే అంత ప్రేమ, పైగా గాయపడ్డారు. అక్కింక కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి త్వరగానే అంతా సర్దుకుంటుంది. అంటే నిన్నటికంటే ఇవాళ బెటర్. అందరి లైఫ్ లో నిన్నటికంటే ఇవాళ బెటరే, నా లైఫ్ తప్ప. మీ లైఫ్ ఏంటన్నా? బతుకు రోడ్డు రోలర్ కింద పడ్డట్టు నా బతుకు ఈయన చేతుల్లో ఉంది కదమ్మా. ఇంకేం బెటర్ గా ఉంటుంది? నా నాడి పోసుకోకపోతే నీకు నిద్ర పట్టదా? సర్లే, మధు వచ్చింది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో తనే చూసుకుంటుందిలే. పదండి మేడం, ఇంటర్వ్యూ చేద్దరు గాని. ఏ ఇంటర్వ్యూలు? ఏయ్ ఎరా, తనకి చెప్పలేదా? చెప్పామనుకున్నామండి. ఏ మనుషుని తర్వాత ఆ మాత్రం మర్చిపోరా? ఇంకేం ప్రాబ్లం లేదులేండి. రేపటి నుంచి మేడంకి పిఏ వచ్చేస్తారుగా. తను నేను ఫాలో అయిపోయి అన్నీ చెప్తుంటా. పదండి మేడం, ఆ పిఏ ఇంటర్వ్యూలు కండక్ట్ చేద్దాం. రేయ్ నువ్వాగు, తను చూసుకుంటుంది, నీకు పనులున్నాయి. మీరు ఊరుకోండి సార్, మేడంకి సాయం చేయకపోతే ఎలా? మేడం మీరు పదండి. అన్నయ్య, నా పెండింగ్ వర్క్స్ బోలెడున్నాయి. ఆ ఇంటర్వ్యూలు ఏవో మీరే చేసి సెలెక్ట్ చేయండి. ఏయ్ వాడు ఇంటర్వ్యూ చేయడం ఏంటి? మీరు చేయాల్సిన పనులు అన్నయ్య కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అన్నయ్య అయితే పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు. అది చూసారా మేడం సార్, మేడం అంతే. ఇంటర్వ్యూలు చేసుకుంటా. ఏంటి అలా చూస్తున్నారు? మేడం సార్, మేడం అంతే. ఏదో అన్నే అభిమానం, అది కూడా చెప్పట్లేదు మీరు. పెళ్లికలో వచ్చేసిందిరా రూథర్, పల్లకి రెడీ చేసుకోరా రూథర్. ఇంకా ఎవరు చూడలేదు. ఇంత బాగుంది ఏంటి? ఇంటర్వ్యూలో ఏదో ఒక అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నేనే పడ్డాను. చేరుతగానే గుండె దడి పెరిగిందేంటి? ఏజ్ ఫ్యాక్టరా?
ఏంటి బెల్లుంటే ప్రతోడు కొట్టేస్తుంటాడే? ఏంట్రా కోటిగా నోరు లేస్తుంది? ఆ? ఏంటి రానా? నీకంతే మర్యాద మరి. నువ్వు నాకిచ్చే మర్యాద ఇస్తున్నావా? ఏంటి తొక్కలో నీకిచ్చే మర్యాద? రిసెప్షన్ దగ్గర చాలా ఎక్కువ చేశావు. నేనెవరినో తెలుసా? చైర్మన్ బామ్మర్దిని. అది ఇంట్లో, ఇక్కడ ఆఫీస్ బాయ్వి. అంతేకాదు, నీ గురించి పెద్ద బాసు నన్ను వాకప్ చేయమన్నారు. తోక తిప్పితే చెప్పమన్నారు. ఉన్నవి లేనివి చెప్పమంటావా మా పెద్ద బాస్కి? ఆ, వద్దురా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. వద్దు రానా? ఆ, వద్దు సార్, మీకు పుణ్యం ఉంటుంది. సౌండ్స్ గుడ్ సార్ ఎటు. నీకు ఇంగ్లీష్ అర్థమైతే చావదు. సర్లే, ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల్ని ఒక్కొక్కరినే లోపలికి పంపు. పంపించేటప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఫైల్ నువ్వు తీసుకుని అమ్మాయిల చేతికి కాఫీ కప్ ఇచ్చి పంపించు. ఆ, చేతికి కాఫీ కప్పా? అవునరా అర్భక. పెళ్లి చూపుల్ని ఇలా సెట్ చేశా. ఆ, పెళ్లి చూపులా? పిఏ ఇంటర్వ్యూ అన్నారు. వాళ్ళకి పిఏ ఇంటర్వ్యూ, నాకు పెళ్లి చూపులు. ఆ? గో 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 గో, సెండ్ విత్ కాఫీ కప్, గో. ఇంకా ఎన్నెన్ని చూడాలో ఏంటో నా కర్మ. వీడి ఏయ్, గొనక్కుండా వెళ్ళి అమ్మాయిల్ని కాస్త అనుకోగా రమ్మని చెప్పు. బయట వాళ్ళతో ఏం వాగినా నాకు తెలిసిపోతుంది. దానికి టెక్నికల్ సెట్టింగ్ చేస్తా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. గో. క్యూట్ బాయ్. నీకు పెళ్లి గడియలు వచ్చేసాయి రోయ్. గెట్ రెడీ ఫర్ ద అడ్వెంచర్. అమ్మాయి, ఆ ఫైల్ పక్కన పెట్టి ఈ కాఫీ కప్పు తీసుకుని గదిలోకి వెళ్ళు. ఇంటర్వ్యూకి కావాల్సింది ఫైల్ కదా, కాఫీ కప్ ఏంటి? మీ కర్మ. ఆ? అదే, ఇది కూడా ఇంటర్వ్యూలో భాగం. లోపల సార్ చెప్తారులే, వెళ్ళు. ఆ ఫైలు. ఇప్పుడు కాఫీ కప్ తో వస్తుంది. పెళ్ళికి జత కుదిరితే పాల గ్లాస్ తో వస్తుంది. హాయ్ సార్. హలో. కాఫీ. థ్యాంక్ యూ. పేరు? అఖిల. అఖిల. కిలకిల, వలవల, జలజల, సలసల, గలగల, గిల్గిల. అదేంటి సార్? కవిత. నీ పేరు వినగానే కవిత్వం తన్నుకొస్తుంది. హాయ్, మీకు కవిత్వం అంటే ఇష్టమా? మా బావకు కూడా ఇష్టం. బావా? అవును, వచ్చే నెలే పెళ్ళి. ఇక వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ అయిపోయిందా సార్? నేను సెలెక్ట్ అయ్యానా? ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని వచ్చావుగా, ఇంకేం ఇంటర్వ్యూ? ఇంటికే వెళ్ళు. అదేంటి సార్? అదంతే, టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఫస్ట్ టైం ఇలా అవుట్ అయింది ఏంట్రా? సర్లే, ఓటమి విజయానికి తొలి మెట్టు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. కాఫీ. వెరీ గుడ్ మార్నింగ్. పేరేంటి? హాసిని. హాసిని, నైస్ నేమ్. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? పెళ్లి మీద అభిప్రాయానికి పిఏ పోస్ట్ కి సంబంధం ఏంటి సార్? సంబంధం కలుపుకోవడానికి. సార్, అదే సంబంధం ఏంటనేది తర్వాత చెప్తాను. పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది సార్. కాకపోతే బాగా వంట తెలిసి, బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి పెట్టి, నెలకు వెకేషన్ తీసుకెళ్ళి, అలాగే
పాకెట్ మనీ కింద 1,00,000 రూపాయలు ఇచ్చేవాడు దొరికితే బాగుంటుంది సార్. మంచి మంచి కట్టుబాట్లు. వెళ్ళిరా అమ్మా, మరి ఇంటర్వ్యూ? ఏర్పాట్లు చేస్తాను. వెళ్ళిరా. నమస్కారం. దీని డిమాండ్స్ ఏంటండి బాబు? నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. కాఫీ? వెరీ గుడ్ మార్నింగ్. పేరు? చిన్ని. చిన్ని. ఓ క్యూట్ నేమ్. రేపు ముద్దు పేరుతో ఎలా పిలవాలి? చీ అని పిలవాలా? ఆ, అబ్బా, మీ సిగ్గు చాలా బాగుంది. ఇదేదో సెట్ అయ్యేలాగే ఉంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్న పేరు తోటరాముడు సార్. తోటరాముడేంటి? తోట మా ఇంటి పేరు సార్. మీ ఇంటి పేరా? ఎందుకు సార్ అంత షాక్ అయ్యారు? ఏం లేదు, మా ఇంటి పేరు కూడా తోట. హాయ్, అయితే మీరు నాకు అన్నయ్య అవుతారు. అన్నయ్య. చెల్లెమ్మ. వెళ్ళిరామ్మా. మరి నా ఉద్యోగం? నాకు పెళ్ళైతే నేనే ఉద్యోగం వెతికి పెడతాను. ప్రస్తుతానికి వెళ్ళిరా తల్లి, వెళ్ళు. పిల్ల బాగుంది కదా అనుకుంటే చెల్లైంది. నా కర్మ. కళ్ళు బయలు కమ్ముతున్నాయి. చిన్న బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్. నేను నిజంగా నిన్ను దారుణంగా మోసం చేశాను నాన్న. కానీ మిమ్మల్ని మోసం చేయాలని ప్రిపేర్ అయ్యి ఏం చేయలేదు నాన్న. నేను ప్రణయ్ని ఇష్టపడ్డ రోజు నుండే మీకు చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు నాకు. పెరిగితనంతో మీకు చెప్పలేక అమ్మకి చెల్లెళ్ళకి ఎవరికి చెప్పలేకపోయాను. చివరికి పెళ్లి సమయంలో కూడా రే, నువ్వు వెళ్ళి మీ మామతో మాట్లాడరా, వెళ్ళు. ఊరుకోయిందా మావయ్య గారు? ఇప్పుడు మేము ఏ సంజాయిషి ఇచ్చినా అది మీకు మా చర్యల్ని సమర్థించుకునే మాటలుగానే అనిపిస్తుంది. మేం పారిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం మేం కాదు మావయ్య. పరిస్థితులు మేం పారిపోయేలా చేశాయి. మేం పెళ్లి చేసుకున్నామన్న మాటే కానీ చిందు మీ గురించి బాధపడింది క్షణమే లేదు. సరిగ్గా తిండి నిద్ర లేకుండా ఎంతగా కుమిలిపోయేదో మాకు మాత్రమే తెలుసు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. చిందు పీటల మీదకి రాకుండా వచ్చేసినప్పుడైనా నేను తన్ని పెళ్లి చేసుకోకుండా తర్వాతైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒప్పించి మీ ఆమోదంతో ఆశీర్వాదం తీసుకొని పెళ్లి చేసుకుని ఉంటే ఇవాళ
అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. నేను మీకు నచ్చిన అల్లుని కాకపోవచ్చు, కానీ అందుకు నేను బాధపడ్నా. ఎందుకంటే మీరు పడుతున్న బాధ ఏంటో మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్న రోజే తెలిసింది. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఎప్పటికీ నేను మీ అల్లుడిగా కంటే ఓ కొడుకులా నిలబడాలి అని. వీలైతే మమ్మల్ని క్షమించండి మావయ్య గారు, లేదంటే మీరు క్షమించే రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. ఏమండి జాగ్రత్త. ఒరే రూతరు, ఏంటని బతికిలా తగలడింది? నువ్వు కన్న కళ్ళలన్నీ అల్ల కళ్ళం అయిపోతున్నాయేట్రా? నీ బతుక్కి ఒక్క ఆడపిల్ల సిట్ అవుతురా? నూనుగు మీసాల నూత ఇవ్వనమ్మా మేరీ సప్పున్నొక్కి రాణి కబ్బు ఆయేగిత్తు అంటూ కనబడ్డ ప్రతి అమ్మాయి వెంట పడ్డావు. ఎవ్వరు దేకలేదు. కాలేజీకి వచ్చాక అందరు అమ్మాయిల వెంట పడకూడదని ఒక్క అమ్మాయి మీద ఫోకస్ చేసి పట్టు వదలకుండా 10 నెలలు ఫాలో చేసి ధైర్యం కూడా కట్టుకుని ప్రపోజ్ చేయడానికి గ్రీటింగ్ కార్డు తీసుకెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టేలోగా ఆ అమ్మాయి నీ చేతిలో తన వెడ్డింగ్ కార్డు పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ లవ్వులు గివ్వులు సెట్ కావని అరేంజ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తే జాతకాలు కలవలేదు, నా పిండా కూడా కలవలేదని వాళ్ళ ఎగిరి తంతే ఇక్కడ బాస్ దగ్గరకు వచ్చి పడ్డాను. ఉద్యోగంలో జాయిన్ అయిన ఈ 3 ఏళ్లలో నేను పెళ్లి చేసుకోను, పియ్యగా నువ్వు పెళ్లి చేసుకోకూడదని టార్చర్ పెట్టి చివరికి ఆయనేమో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఇలా తగలడ్డావు. నీకు పెళ్లి అవుతురా రే? నీ బతికితే నీ జీవితంలోకి ఏ అమ్మాయి అడుగు పెట్టదు. ఇదేంటిది? ఉన్నట్టుండి 2 కళ్ళు ఇలా కొట్టేసుకుంటున్నాయి. ఏదో ఒక కన్ను కొట్టుకుంటే శుభమో అశుభమో ఏదో ఒకటి అనుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికి జరగనివన్నీ నీకే జరుగుతాయి. రూతురు 2 కళ్ళు కొట్టుకుంటుంటే సుఖదుఖాలు కలిసి వస్తాయి అనుకోవాలా? కష్టాలు కన్నీళ్ళు కలిసి వస్తాయి అనుకోవాలా? గుడ్ మార్నింగ్ మేడం. ఓకే. లేదు, కన్ఫర్మ్ గా ఇది కష్టాలు కన్నీళ్ళే. మన బతుకు సుఖం ఎక్కడ వచ్చింది? హలో, పిఏ ఇంటర్వ్యూ కోసం ఒక క్యాండిడేట్ వచ్చారు సార్. అవునా? వెంటనే పంపించండి, వెంటనే పంపించండి. చిక్కు 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 చిలక సిగ్గు 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 మొలక కమింగ్ సార్. ప్లీజ్ కమ్ ఇన్. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యాలి? కావుని కాస్త అడగాలి. అయితే గనక కాదను గనక ఓ పెళ్లి కొడక మోజుల మోత మోగాలి, గగ్గ గాజుల గోల పెరగాలి.
గుడ్ మార్నింగ్ సార్. ఇట్స్ నాట్ ఓన్లీ గుడ్ మార్నింగ్, ఇట్స్ ఏ హ్యాపీ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మై సెల్ఫ్ రోథర్, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్. సాంప్రదాయని. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని సాంప్రదాయనా? ఎస్ సార్. చూడగానే బాపు గీసిన బొమ్మే నువ్వు అని పాడుకున్నాను. ఈ అమ్మాయి ఏంటో పేరు సాంప్రదాయని అంటుంది. సర్లే, పేరుదేముంది, ముద్దుగా సంపు అని పిలుచుకోవచ్చు. సార్, ఇంటర్వ్యూ అయ్యా వెళ్ళు. ఒక్క నిమిషం సార్. టచ్అప్ చేసుకుంటుందా ఏంటి? ఈ కట్టు బొట్టు, ఈ పద్ధతి భక్తి ఈ కాలంలో ఎంతమందికి ఉంటాయి? ఐఎమ్ బ్లెస్డ్. ఈమె నాకు సరైన కుటుంబ ఇస్త్రీ. భోజనాల వేళ అయింది, కనీసం వాళ్లతో పాటు కూర్చొని ఫోన్ చేస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇంటికి పిలిచి ఇలా అంటి ముట్టనట్టుంటే మర్యాద కాదు నాన్న. పిలిచి అవమానించినట్టు అవుతుంది. వాళ్ళని భోజనానికి పిలవండి నాన్న. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగా పెంచలేకపోయావు. ఇదంతా రాక్షసి మధు వల్లే. ఆ మధు మీద నేను నెగ్గి తీరాలి.